అందరికీ నమస్కారం. మన కథలో ఛానల్కి స్వాగతం. ఈ రోజు మనం చెప్పుకోబోయే కదా హోలీ నాటి పోటీ. హోలీ పండగ నాడు కృష్ణదేవరాయలు తన మంత్రులకు ఒక పోటీ పెట్టాడు. వారిలో పరమ మూర్ఖుడు తెలివైన విదూషకుడు అయిన మంత్రికి 2 బహుమతులు ఇస్తానన్నాడు. సాధారణంగా తెనాలి రామకృష్ణుడే బహుమతిని గెలుచుకుంటాడు. అసూయపరులైన అతని స్నేహితులు తెనాలి బహుమతిని గెలుచుకోకుండా చేయాలనుకున్నారు. తీవ్రంగా మత్తెక్కించే మద్యాన్ని తీసుకుని హోలీ సంబరం చేసుకోవడానికి తెనాలి ఇంటికి వెళ్లారు వారందరూ. నువ్వు మాతో కలిసి తాగాలి అన్నారు అతనితో. తెనాలి సరే, నేను ఒకే ఒక గ్లాసులు మాత్రమే తాగుతాను అన్నాడు. కానీ వాళ్ళు బలవంతం పెట్టడంతో ఎక్కువ తాగి స్పృహ కోల్పోయాడు. మెలకువ వచ్చాక తెనాలి ఆశ్చర్యపోతూ, అయ్యో మధ్యాహ్నం అయిపోయింది, నేను కొలువుకెళ్ళాలి అనుకున్నాడు. తన స్నేహితులు మోసగించారని గ్రహించాడు. విలపిస్తూ రాజాస్థానానికి వెళ్ళాడు. మహారాజా, రక్షించు రక్షించు, నా సమస్యలను తీర్చు. ఒక వృద్ధుడు తన 3 కొడుకుల్లోనూ ఉత్తముడు ఎవరని నన్ను అడిగాడు. ఎందుకంటే వట్టి పనికిమాలిన వాడికి తన వ్యాపారాన్ని అప్పచెప్పడం అతనికి ఇష్టం లేదు. దురదృష్టవశాత్తు నేను స్పృహ తప్పడం వల్ల అతని సమస్య పరిష్కరించలేకపోయాను. కానీ అతని కొడుకుల గురించి నేను మాట చెప్పగలను. జ్యేష్ఠపుత్రుడికి ఎందుకు కొరగరాని వాళ్ళతో స్నేహం, రెండోవాడు తాగుబోతు, ఆఖరివాడికి కాలం విలువ తెలియదు అన్నాడు. రాయల ఆస్థానంలోని చిత్ర పండితుడు దుర్వ్యసనానికి బానిసైన రెండోవాడే పరమమూర్ఖుడు అన్నాడు. అందులోని ఇంకొక మంత్రి పనికిమాలిన స్నేహితులు ఉన్నవాడే పరమమూర్ఖుడు, ఎందుకంటే వాళ్ళు అతని సంపదని కాజేస్తారు అన్నాడు. మూడో మంత్రి కలగజేసుకొని సోమరిగా గోలు గిల్లుకుంటూ కూర్చున్న చివరివాడే చాలా ప్రమాదకరం అన్నాడు. రాజుకి అయోమయంగా ఉంది. తెనాలి అదును చూసుకొని, నా ఉద్దేశం ప్రకారం ఈ 3 దుర్లక్షణాలు ఉన్నవాడే ప్రపంచంలోకెల్లా పరమ మూర్ఖుడు అన్నాడు. రాజు, తెనాలి, ఒకవేళ అలాంటి వాడుంటూ ఒకడుంటే వాడే పరమ మూర్ఖుడు అన్నాడు. తెనాలి బదులిస్తూ, కృతజ్ఞుని ప్రభు, ఆ పరమ మూర్ఖుడికి ఇచ్చే బహుమతిని నేను సంతోషంగా స్వీకరిస్తాను అన్నాడు. రాజు ఆశ్చర్యపోయాడు. ఏమిటి నీ ఆంతర్యం అన్నాడు. తెనాలి, ప్రభు, కొంతమంది మిత్రులు నా ఇంటికి వచ్చి నాతో బలవంతంగా మద్యం తాగించారు. స్నేహితుల మాటను నేను కాదనలేకపోయాను. మద్యం సేవించాక పోటీ విషయం మర్చిపోయి ఒళ్ళు తెలియకుండా నిద్రపోయాను. ఆ విధంగా మూర్ఖులందరిలోకి నేనే పరమ మూర్ఖుణ్ణి అన్నాడు. రాజు, నీ తెలివితేటల్ని ప్రశంసిస్తున్నాను రామకృష్ణ. పరమ మూర్ఖుడిగాను తెలివైన విదూషకుడుగాను అంగీకరించి నీకే 2 బహుమతులు ఇస్తున్నాను అన్నాడు. ఆ విధంగా ఈసారి కూడా తెనాలి రామకృష్ణుడే 2 బహుమతుల్ని స్వీకరించాడు. ఇది ఈ రోజు కథ. ఇలాంటి మరిన్ని కథలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. మా యొక్క ఈ కథల ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీలా మరో 4 మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. ధన్యవాదాలు. ఉంటాను మరి.